అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. బెనిఫిట్ షో 'పుష్ప 2' మూవీతో బాగా వినిపించిన పదం. ఒక్క ప్రీమియర్ షోతో మొదలుపెట్టి మొదటి వారమంతా కొనసాగింది బెనిఫిట్‌ల హవా. ఎంత రేటైనా పెట్టి సినిమా చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ప్రేక్షకులు. దీంతో 'పుష్ప 2' మూవీకి కలెక్షన్ల వర్షం కురిసింది. కానీ సంధ్య థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనతో ఊహించని వివాదం రాజుకుంది. అనేక పరిణామాల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఇక ఉండవని ప్రకటించారు. ప్రస్తుతం బెనిఫిట్ షోల గురించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలను తీసేసింది కదా సార్. ఈ నిర్ణయం వెనకాల సంజయ్ థియేటర్ ఘటన కారణం ఏమన్నా ఉందా? అందుకోసమే తీసేసిందా? ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది కూడా తెలంగాణ ప్రభుత్వమే. గతంలో మనకు 'కల్కి' సినిమాకు, 'దేవర' సినిమాకు కూడా అనుమతి ఇచ్చింది. అవి ఆల్రెడీ బెనిఫిట్ షోస్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయినాయి. అభిమానులు లేదా చారిటీ ట్రస్ట్‌లు టికెట్స్ అమ్ముకున్నారు. ఎలాంటి ఇబ్బంది రాలేదు. అదే పద్ధతిలో మన 'పుష్ప 2' సినిమాకు కూడా ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. అంటే అఫీషియల్‌గా కండక్ట్ చేసినయే తప్ప అవి దొంగచాటుగా చేసినవి కాదు. పైగా వాటికి టికెట్ ధరను కూడా వాళ్ళు అనుకున్న విధంగా అంటే రూ. 1000 ఆ పైన పెట్టుకుంటామంటే ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. ఆ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఈ బెనిఫిట్ షోలకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. విపరీతమైన క్రౌడ్ వచ్చింది. చాలా చోట్ల వేశారు. ఒక సంధ్యా థియేటర్ మాత్రమే కాదు, సిటీలో నాకు తెలిసి ఒక 24 థియేటర్స్‌లో ఈ బెనిఫిట్ షోలు పడ్డాయి. అయితే ప్రాబ్లమ్ వచ్చింది మాత్రం సంధ్యా థియేటర్ ఇష్యూలో. ఒక నిండు ప్రాణం బలి కావడంతో దాన్ని ఒక ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. బెనిఫిట్ షో ఉండబట్టే ఈ ఇబ్బంది జరిగిందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అయితే తొక్కిసలాట అనేది ఎక్కడైనా జరుగుతుంది. ఒక సంధ్యా థియేటర్ అనే కాదు. బెనిఫిట్ షో కాబట్టే అక్కడికి అభిమానులు వచ్చారు. హీరో వచ్చాడు, తొక్కిసలాట జరిగింది, ఓ మహిళ చనిపోయిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. అసలు బెనిఫిట్ షో అంటూ పక్కన పెట్టేస్తే ఇలాంటి వివాదాలు తలెత్తవేమో అనే అభిప్రాయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం అధినేత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బహిరంగంగా ప్రకటించిన విషయం. దీనికి కారణం మీరు అన్నట్టుగా సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడు ప్రజలు అధికంగా చెల్లించి డబ్బులు పెట్టి ప్రీమియర్ షోలు చూడడానికి రెడీగా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందంటారు? ఈ కారణాలు కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇప్పుడు బెనిఫిట్ షో అనే ప్రక్రియ ఈ రోజున కొత్తగా 'పుష్ప 2' సినిమాతో వచ్చేది కాదు. చాలా దశాబ్దాలుగా ఉంది. అంటే అప్పుడు చారిటీ కోసం ఏదన్నా ఒక చారిటీ సంస్థ తమ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి నిధుల సమీకరణ కోసం నిర్మాతల అనుమతితో షోస్ వేసుకునేవాళ్ళు. ఎక్కువగా అభిమానులే ఈ విషయంలో ముందుకు వచ్చి ప్రొడ్యూసర్‌ని ఒప్పించి ఏదన్నా ఒక థియేటరు లేదా మ్యాక్సిమం 2 థియేటర్‌లో ఇలాంటి బెనిఫిట్ షోస్ అనేవాళ్ళన్నమాట. బెనిఫిట్ షోస్ వేసుకుంటే అందులో వచ్చిన రెవెన్యూలో కొంత భాగం చారిటీకి ఇచ్చి మిగతాది వాళ్ళు షేర్ చేసుకున్నారు. క్రమేణా ఈ బెనిఫిట్ షోలకు వస్తున్న రెవెన్యూపై నిర్మాతల దృష్టి పడింది, లేదా డిస్ట్రిబ్యూటర్ల దృష్టి పడింది. ఇది ఫ్యాన్స్‌కో లేకపోతే ఇంకో చారిటీకో పోవడం ఎందుకు, దీన్నే మనం క్యాష్‌గా చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో రిలీజ్‌కు ముందే ఈ ప్రీమియర్ షోస్ అంటే ప్రతి సినిమాకు కుదరదు, మళ్ళీ జనంలో క్రేజ్ ఉన్న సినిమాలకు ఈ ప్రీమియర్ షోస్ వేసుకుంటే లేదా బెనిఫిట్ షోస్ వేసుకుంటే మనకు తద్వారా ఆదాయం వస్తుందన్న అభిప్రాయం ఆ నిర్మాతల్లో ఉంది. అయితే పెద్ద హీరోలకి, ఓన్లీ పెద్ద హీరో స్టార్ హీరోస్కే అలానే కొద్దిగా క్రేజ్ ఉన్నాయి. ఇప్పుడు 'లక్కీ భాస్కర్' లాంటి సినిమాకి కూడా ప్రీమియర్ షోస్ వేశారు, చాలా చోట్ల వేశారు. ఇటు తెలంగాణలో వేశారు, అటు ఆంధ్రలో వేశారు. వాళ్ళకి మంచి రెవెన్యూ వచ్చింది. అంటే సినిమా రిలీజ్ అయితే ఓపెనింగ్ ద్వారా వచ్చే రెవెన్యూ ఎలా ఉంటుందో ఈ ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ ద్వారా కూడా అంతే రెవెన్యూ వచ్చింది. దీనికి ఆదాయం ఉన్నప్పటికీ ఈ బెనిఫిట్ షో టికెట్ ధరల విషయంలో చాలా ఇష్యూలైనాయి. ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో జనం ఇలాంటి ప్రీమియర్ షోస్‌కి వచ్చి టికెట్ కొనుక్కొని చూడడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ప్రభుత్వం రద్దు చేసినట్టుగా మనం భావించవచ్చు. సార్, బెనిఫిట్ షోలు లేకపోవడం వల్ల రాబోయే చిత్రాలు ఇప్పుడు 'గేమ్ చేంజర్' గానివ్వండి, ఇలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కదా, దానికి ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉందంటారా? యాక్చువల్‌గా ఈ పెద్ద సినిమాలు ఏంటి, అన్నీ కూడా ఈ బెనిఫిట్ షో ద్వారా కొంత అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇవి లేనంత మాత్రాన వచ్చే నష్టం కూడా లేదు. ఎందుకంటే రిలీజ్ రోజు నుంచి మార్నింగ్ షో నుంచే వాళ్ళకు రెవెన్యూ ఓపెనింగ్స్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది లేదు. బహుశా ఈ బెనిఫిట్ షోలు రద్దు చేశారు కాబట్టి రెగ్యులర్‌గా 4 షోస్ ఉన్న థియేటర్లలో ఇంకో షో అదనంగా
కనుక ప్రభుత్వం ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇస్తే, ఇక్కడ జరిగే నష్టం ఏదైతే ఉందో అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే బెనిఫిట్ షో తీసేసినంత మాత్రాన అసలు నిజానికి వచ్చే నష్టం లేదు. ఈ సినిమా బావుంటే రిలీజ్ రోజు నుంచి రెవెన్యూ ఖచ్చితంగా వస్తుంది. రన్‌లో ఇంకా బాగా వస్తుంది. అయితే పెద్ద సినిమాల విషయంలో టికెట్ ధరల మీద కొంత ఎక్కువ ధర పెంచి వసూలు చేసుకుంటే పెద్ద సినిమాలకు బెనిఫిట్ ఉంటుంది. అంటే ఉదాహరణకు 200, 300, 500 కోట్ల ఖర్చుతో తీస్తున్న సినిమాలు అనేకం ఉన్నాయి. వాళ్ళకి రెగ్యులర్ టికెట్ల మీద రెవెన్యూ రాకపోవచ్చు. కాబట్టి వాళ్లకు ఈ బెనిఫిట్ షోస్ రద్దు చేస్తున్నారు కాబట్టి టికెట్ మీద కొంత అంటే మరీ కామన్ మ్యాన్ ఇబ్బంది పడే విధంగా కాకుండా కొంత పెంచుకునే అవకాశం ఇస్తే ఇక్కడేదైనా నష్టం జరిగినా, లేదంటే పెద్ద సినిమాలకు లాభం చేకూరాలనుకున్నా అలాంటి బెనిఫిట్స్ ఇస్తే ఏమీ కాదు. తెలంగాణలో బెనిఫిట్ షోలు లేకపోవడం కారణంగా మూవీ రిలీజ్‌లు ఎక్కువగా ఏపీలో జరిగే అవకాశం ఉందంటారా? అంటే సినిమా ఎప్పుడైనా బెనిఫిట్ షోలు ఆధారంగా రిలీజ్ కావు గదా! అక్కడ ఎక్కువ రిలీజ్ అయినా, ఇక్కడే రిలీజ్ అయినా ఏ తెలుగు సినిమా అయినా 2 స్టేట్‌లలో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఇక్కడే మల్టీప్లెక్స్‌లు అన్నీ తెలంగాణలోనే ఎక్కువున్నాయి. ఎక్కువ స్క్రీన్స్ గూడా ఉన్నాయి ఈడ. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రిలీజ్ అవుతది. బెనిఫిట్ షో లేకుండా అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అక్కడ బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతిస్తే, ఇక్కడ రిలీజ్ అయ్యే సినిమా అక్కడ బెనిఫిట్ షోగా కూడా రిలీజ్ అవుతుంది. అక్కడ అదనంగా వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సంధ్యా థియేటర్ నేపథ్యంలో అక్కడ ఒక మహిళ ప్రాణం పోయిన నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి, మరి ఇక్కడ ఉన్న చంద్రబాబు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం స్పష్టంగా చెప్పలేం. అయితే బెనిఫిట్ షో లేవు, ఉండవు అనే కారణం చేత అక్కడ ఎక్కువ రిలీజులు, ఇక్కడ తక్కువ రిలీజు అంటూ ఉండవు. ఏ సినిమా అయినా ఒకేసారి, ఒకే చోట ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ కావాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి అలాంటి అభిప్రాయం సరికాదు. ఆంధ్రలో మాత్రమే రిలీజ్ అవుతాయన్న అభిప్రాయం సరికాదు. 2 స్టేట్‌లలో ఒకేసారి రిలీజ్ అవుతాయి. సో సార్ ఇప్పుడు వచ్చే ఏ సినిమా అయినా సరే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. హ్మ్. దానివల్ల టికెట్ ప్రైజెస్ అనేవి పెంచుతున్నారు. సో ఏ సినిమా అయినా సరే అంత బడ్జెట్ పెట్టి తీయడం అవసరం అంటారా? అదే అన్ని సినిమాలు అంత భారీ బడ్జెట్‌తో తీయరు. కొన్ని సినిమాలు మాత్రమే. బహుశా మీరు గుర్తు చేసుకుంటే ఈ మన 'బాహుబలి' 2 సినిమాలు కావచ్చు, 'దేవర' కావచ్చు, 'త్రిబుల్ ఆర్' కావచ్చు, మళ్ళా 'రజనీకాంత్' సినిమాలు కావచ్చు, రీసెంట్‌గా వచ్చిన 'కల్కి' కావచ్చు. ఇవన్నీ మీకు స్క్రీన్ మీద విజువల్‌గా ఎందుకు అందంగా ఉన్నాయంటే దానికి పెట్టిన బడ్జెట్. 'కల్కి' సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్ ఉంటాడు, కమల్ హాసన్ ఉంటాడు, దీపికా పడుకొనే ఉంటాడు. వీళ్ళు మామూలు బడ్జెట్ సినిమాలకు వీళ్ళని భరించడం కష్టం. ఒక కథను స్పాన్‌గా ప్రపంచవ్యాప్తంగా సినిమాను ఇష్టపడే వాళ్ళకు అందించాలంటే ఒక అద్భుతమైన విజువల్‌గా మనం తెర మీద చూపెట్టాలి. తెలుగు సినిమాకు అంటే మన ప్రాంతీయ భాషా సినిమా. ఈ సినిమాకు పోటీగా అటు హాలీవుడ్ సినిమా వస్తుంది, ఇటు కన్నడ సినిమా వస్తుంది, లేదా ఇతర భాష చైనా సినిమాలొస్తున్నాయి. వీటన్నిటిని పోటీగా తట్టుకొని మన ఆర్టిస్టులతో ఒక మంచి సినిమా అందించాలంటే బడ్జెట్ తప్పదు. 'పుష్ప 2' అనే సినిమా విషయానికి వస్తే దానికి సుమారుగా 500 కోట్లు పెట్టారన్నారు. అందులో ఉన్న ఆర్టిస్టులు కావచ్చు, అది మేకింగ్ కావచ్చు, సుమారు 3 సంవత్సరాలు తీశారు ఆ సినిమా. కాబట్టే ఆ రిజల్ట్ అలా వచ్చింది. ఆ సినిమా అలా ఉంది గాబట్టే ఆడియన్స్ చూశారు. మీకు తెలవదు 'పుష్ప 2' తర్వాత ఇంకా కొన్ని తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటి పేర్లు గూడా మీరు చెప్పలేరు. ఎందుకంటే పరిమిత బడ్జెట్‌తో ఒక సాధారణంగా తీసిన సినిమాల ఫలితం కొన్ని సినిమాలకైతే మార్నింగ్ షో వరకే ఆడాయి. అయి తీసేశారు జనాలు లేక. మరి ఆడియన్స్‌ను ఒక ఓటీటీ పరంగా, టీవీ పరంగా, ఇతర హాలీవుడ్ సినిమాల పరంగా ఎదుర్కొని మన సినిమా వైపు జనాల్ని తీసుకురావాలంటే ఇంత ఖర్చు తప్పదు. లేదంటే ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ కాడు. ఉదాహరణకు 'గేమ్ చేంజర్' సినిమాలో ఒక్కొక్క పాటకు 15,00,00,000 ఖర్చు పెట్టారు. నిజానికి ఆ 15,00,00,000 పెడితే 2 చిన్న సినిమాలు తీయొచ్చు. కానీ 15,00,00,000 5 పాటలకు 75,00,00,000 ఖర్చు పెట్టి అంత విజువల్ ఇంపాక్ట్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఆ సినిమా రేపు ఆడియన్స్‌కొచ్చాక అది ఏ మేరకు విజయం సాధిస్తుంది అనే విషయం పక్కన పెడితే, అంత అద్భుతాన్ని ఇవ్వాలంటే ఖర్చు తప్పదు. ఆ ఖర్చును రాబట్టుకోవడానికి కేవలం టికెట్ ద్వారానే గాదు. వాళ్ళు ఓటీటీ ద్వారా, శాటిలైట్ ద్వారా, డిజిటల్ ద్వారా ఈ మార్గాల్లో కూడా వాళ్ళు కొంత రెవెన్యూ తెచ్చుకుంటారు. చివరికి థియేటర్‌లో వచ్చినప్పుడు ఆడియన్స్ ద్వారా గూడా అంటే ఆడియన్స్‌కు సాధారణ సినిమా కాకుండా ఒక అద్భుతమైన సినిమాను మనం అందిస్తున్నాం గాబట్టి, దాని మీద రెగ్యులర్ టికెట్ మీద కొంత హైప్ ఉంటే మాకు బెనిఫిట్ అని ఆ నిర్మాతలు భావిస్తారు. వాళ్ళ వాదన సమంజసం అనుకుంటే
ప్రభుత్వం అనుమతిస్తుంది. సో మా స్టూడియోకి వచ్చి మా వ్యూస్ కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. బాయ్. మచ్.